హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాకు బోధిస్తున్న నా గురుదేవులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనము మనసు గురించి స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి 200 ఎకరాల భూమి, ఒక 20 ఎద్దులు ఉండేవి. అతడు పనివారిని నమ్మేవాడు కాడు. ఎందుకంటే ఎవరైనా మోసం చేస్తారు అని అతనొక్కడే కష్టపడేవాడు. అలా కష్టపడుతూ ఉండేవాడు. ఒకసారి అతనికి ఇంత కష్టం నేను చేయలేకపోతున్నాను అని అతను ఏం చేస్తాడంటే, వాళ్ళ ఊరి బయట ఒక గురువుగారు ఉండింటారు. అతని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి, గురువుగారు, నాకు ఇంత పని ఉంటుంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ గురువుగారు ఒక భూతాన్ని సృష్టించి ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చెప్తాడనమాట, ఈ భూతానికి నీవు పని చెప్పుతూ ఉండాలి, పని ఆపావా ఇది నిన్నే మింగివేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓహో, నాకున్న పని ఎంతో కదా, నేను దాన్ని ఊరికెందుకు కూర్చోబెట్టుకుంటానులే అని ఆ భూతాన్ని తీసుకొని ఇంటికి రావడం జరుగుతుంది. అయితే ఇంకా 200 ఎకరాలు 20 ఎడ్లు కదా, వాటి పని చేపిస్తూ ఉంటాడు. అతను చెప్పిన తక్షణమే ఆ పని చేసి వచ్చి పని అని ముందర నిలబడుతుంది. అలా అతని పనులన్నీ ఒక వారం రోజుల్లో పూర్తి అవుతాయన్నమాట. మళ్ళీ పని అని వస్తుంది. ఇతనికి ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఏం పని చెప్తాడు, ఏం చేయాలో తోచదు. ఎలా అని ఆలోచించి చివరికి ఏం చేస్తాడంటే, వాళ్ళ పెరటిలో ఒక పెద్ద తాటి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు నిచ్చెన వేస్తాడు. నిచ్చెన వేసి ఎక్కువ అంటాడు, ఎక్కుతుంది. దిగు అంటాడు, దిగుతుంది. మళ్ళీ ఎక్కువ అంటాడు, మళ్ళీ ఎక్కుతుంది. మళ్ళీ దిగు అంటాడు, మళ్ళీ నేను చెప్పే వరకు ఇలాగే ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పి వచ్చి అతను హాయిగా విశ్రమిస్తాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన మనసు కూడా ఇలా చంచలమైంది అంటే పరిపరి విధాలుగా ఉరుకుతూనే ఉంటుంది. ఎటో ఒకవైపు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంది. ఈ ఆలోచన ఇప్పటికీ అయిపోయింది అని ఏది ఉండదు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అందుకని దీనికి, ఈ ఆలోచనలకి అడ్డు వేయాలి అంటే ఉన్నది ఒకటే ఒక మార్గము. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే మనం అడ్డుకట్ట వేయగలము. దీని ద్వారా తప్ప వేరే ఏ మార్గం ద్వారా కూడా మనము ఈ మనసుకు అడ్డుకట్ట వేయలేము. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.